ప్రజలందరికీ శుభము కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు వింటూ ఉన్నారు. ప్రతిరోజు భోజనం ఎలా చేస్తామో దేవుని మాటలు కూడా అలాగే వినాలి. దేవుడు మాటలు వింటే ఆత్మకు మేలు చేస్తుంది, భోజనం చేస్తే శరీరానికి మేలు చేస్తుంది. రోజుకి ఏమి వింటాము అని అంటే, రోజుకి ఏం తింటాము అని ఆపిస్తే శరీరం బలహీనపడుతుంది. రోజుకి దేవుడు వాక్యాన్ని మానిస్తే ఆత్మ బలహీనపడుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని మాట వినాలి. సమయం ఉన్నా లేకున్నా సమయాన్ని పెట్టుకోవాలి. సమయం లేదని భోజనం మానేం కదా, ఏదో ఒక సమయంలో భోజనం చేసేస్తాం. ఆ వాక్యము లేకపోతే ఆ మాట మనల్ని బాగు చేస్తుంది. దేవుని మాట మనుషులను బాగు చేస్తుంది. ఇది ప్రకటిస్తున్న నేను కూడా దేవుని మాట చేత బాగుపడ్డాను. నా అనుభవాన్నే ప్రతిరోజు అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవుడు మాట బాగు చేస్తుంది. బైబిల్ గ్రంథములో ఇలా ఉన్నది. 107వ కీర్తన 20వ వచనం చదువుతూ ఉన్నాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడికి రాస్తున్న అద్భుతమైన మాట. దేవుని వాక్కు పంపేట బాగు చేశాడట. ఈ స్వరం వింటున్న మీరు కూడా దేవుని వాక్కు మీ ఇంట్లోకి రావాలని కోరుకోండి, మీరు బాగుపడతారు. ఒక శతాధిపతి ఉన్నాడు బైబిల్ గ్రంథములో. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని రాస్తుంది ఇక్కడ. శతాధిపతి అనే ఒక అధికారి దగ్గర ఒక పనివాడికి బాగులేదు, చావు బ్రతుకుల్లో ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు శతాధిపతి. ఎందుకంటే 100 బెటాలియన్కి అధిపతి. ఆయన 100 బెటాలియన్స్కి అధిపతి. తన యొక్క దాసుడి దగ్గర, దాసుడికి బాగులేకపోతే యేసు ప్రభు వారు బాగు చేస్తారని నమ్మకంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పాడు, తండ్రి దేవుడా, ప్రభువా, మా ఇంటికి మీరు రావటానికి నేను అంత అర్హుడిని కాను, నేను చెడ్డోడిని, నేను అంత పాత్రుడిని కాను. కానీ నీ మాట సెలవిస్తే ఇక్కడి నుంచే నా దాసుడు స్వస్థపరచబడతాడు. గమనించండి, దేవుడి మాట మన ఇంట్లోకి రావాలి. అప్పుడు మన రోగాలు బాగుపడతాయి, అప్పుడు మన యొక్క కుటుంబాలు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతారు, మన వ్యాపారాలు బాగుపడతాయి. అందుకే దేవుడి మాట మనకు రావాలి, మతము కాదు. మతాన్ని పిచ్చెక్కించేస్తూ ఉన్నారు తెలియక. వారి స్వార్థం కొరకు మతాన్ని రుద్దేస్తూ ఉన్నారు. ఎవరో డబ్బులు సంపాదించుకోవటానికి, ఏదో పదవులలో ఉండడానికి 10 మందిని పోగేసుకొని మతాన్ని విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. మతము బాగు చేయదు, దేవుడు మాటే బాగు చేస్తుంది. ఈ శతాధిపతి 10 బెటాలియన్లకు అధిపతి అయిన, 100 బెటాలియన్లకు అధిపతి అయిన ఈ శతాధిపతి వచ్చి యేసు ప్రభుని వేడుకుంటూ ఉన్నాడు. నీ మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. అవును, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఈరోజు నీవు కూడా బాగుపడాలంటే ఆయన వాక్కు దగ్గరికి రావాలి. 143వ కీర్తన లేక 147వ కీర్తన 3వ వచనాన్ని చూస్తారు. 147వ కీర్తన 3వ వచనములో ఎలా ఉన్నది? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. అవును, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు.
నీ హృదయం బాగులేదా, నీ మనస్సు పాడైందా, బాగుపరుస్తానన్న దేవుడి దగ్గరికి రా. ఆయన ఏ మతానికి చెందినవాడు కాదు. నిన్ను ఎవరో చెప్పారు, నీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు ఆయన బ్రిటిష్ దేవుడని, ఆయన అమెరికా దేవుడిని నీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. వారేదో తెలియక చెప్పిన మాటలు. ఆయన అమెరికాకు దేవుడు కాడు, బ్రిటిష్ వాళ్ళకి దేవుడు కాడు. ఆయన సమస్త జనులకు దేవుడైన ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన సైడ్ చేసి వీళ్ళు బ్రతకదామని అనుకుంటూ ఉన్నారు. కేవలము ఈ భౌతిక శరీరానికి ఆహారం కొరకు, ఈ భౌతిక శరీరముతో పేరు ప్రాఖ్యాతుల కొరకు ప్రయత్నం చేస్తున్నారు. నేనంటాను అవి తాత్కాలికమే మిత్రుడా. ఒకవేళ నీకు మత పిచ్చి ఉందేమో, నాకు ఒకనాడు మత పిచ్చి ఉండేది, అది పక్కన పెట్టాను. ఇప్పుడు దేవుడు మాట మాత్రమే చదువుతూ ఉన్నాను, దేవుడి మాట మాత్రమే వింటూ ఉన్నాను, దేవుడితో మాత్రమే నడుస్తూ ఉన్నాను. ఆయన స్వరము నన్ను బాగు చేస్తూ ఉన్నది, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా బైబిల్ గ్రంథం ఇలా మాట్లాడుతూ ఉంది. ఆయన 103వ కీర్తన 3-4 వచనాల్లో ఇలా ఉన్నది. నేనెంతటి పాపినైనా, ఎంత ఘోరమైన పాపినైనా నన్ను బాగు చేస్తాడు. నా పాప రోగాన్ని ఆయన స్వస్థపరుస్తాడు. ఏమైనా రాస్తుందంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అవును, ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు, మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కాబట్టి మనము ఆయన వైపే చూడాలి. ఆయన బాగు చేస్తాడు. ఏమండి, మనుషుల మధ్యలో కలహాలు పెట్టి ఏదో చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అది కొన్నాళ్ళే సాగుతుంది. కానీ దేవుడు దృష్టిలో అది పాపిగా మారిపోతాడు. కలహాలు పెట్టేవాడు పాపిగా మారిపోతాడు. డబ్బు కొరకు కకృతి పడినోడు దేవుడి దృష్టిలో శాపగ్రస్తుడిగా మారుతాడు. ఎవరో రాజకీయ నాయకులు రెచ్చగొడితే అమాయక బిడ్డలు, అమాయక ప్రజలు, అమాయక యవనస్తులు పాడైపోతూ ఉన్నారు. నేను గమనిస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. అందులో నుంచి బయటికి రండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతము రాబోతూ ఉన్నది, దాని నుంచి తప్పించుకుందాం. ఈరోజు ఆయనకు మొరపెడదామా? కీర్తనకారుడు రాస్తాడు 30వ కీర్తన 2-3 వచనాలు ఇలా రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. గోతులోనికి దిగకుండా, పాతాళానికి వెళ్లకుండా దేవుడు కాపాడుతాడు. నరకము నుండి కాపాడడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు, మతమును స్థాపించడానికి కాదు. ఏ మానవుడైతే నరకానికి దగ్గరగా ఉన్నాడు, ఏ మానవుడైతే నరకానికి అర్హుడిగా ఉన్నాడో, ఆ నరకము నుండి తప్పించి నిన్ను ఆ పాప రోగం నుండి బాగు చేసి నిన్ను పరలోకానికి నడిపిస్తాడు. ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించకపోతే ఈరోజు ఆలోచించు. పాపము మనుషులను పట్టి పీడిస్తుంది. పాపం చేసి నేను దేవుణ్ణి అనుకుంటే నేను దేవుని అయిపోను కదూ. నేను దేవుడు ఒక్కడున్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనతో నేను సమానం కాదు, ఆయన సరిసాటి కాదు. నన్ను దేవుడు అని చాలామంది అనొచ్చు. నేను ఎందుకంటే అనేక మందికి వైద్యము చేపిస్తుంటాను కాబట్టి, 100 మంది డాక్టర్లతో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి చాలామంది రోగులు నా దగ్గరికి వస్తారు, బాగు చేయించవచ్చు. కానీ నేను దేవుడిని అయిపోను. దేవుడు ఉన్నాడు, ఆయనే పరిశుద్ధుడు. పరిశుద్ధుడే దేవుడు. ఆ పరిశుద్ధుడి మాట వింటే బాగుపడతాం. నీవు ప్రార్థన చేయి, నీ ద్వారా కూడా బాగు చేస్తాడు దేవుడు. అబ్రహాం ఒకరోజు ప్రార్థించాడట. ఎవరి కొరకు? అబీమెలెకు కొరకు ప్రార్థించాడట. ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుతూ ఉంది. ఏమనుంది అక్కడ? అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను అని రాస్తుంది. అవును, మనము ప్రార్థనాపరులమైతే,
దేవునికి నిజమైన భక్తిపరులమైతే మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఆనాడు అబ్రహాము ప్రార్థన విని అబీమెలెకును తన భార్యను తన దాసీలను బాగు చేశాడట. ఈరోజు మేము కూడా ఈ మందిరంలో ఏమి చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం. మీరు బాగుపడాలని, మీ ఆత్మలు బాగుపడాలని, మీ శరీరం బాగుపడాలని. మీ ఆత్మను బాగుపడాలని ఎవరైనా ప్రార్థించారా? బాగు చేయటానికి ఎవరైనా ఉన్నారా? మన మానవుల యొక్క ఆత్మలను బాగు చేసేది యేసు ప్రభు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన ఆత్మ ఉన్న దేవుడు పరలోకం నుండి మానవుడిగా ఈ భూలోకంలో అడుగుపెట్టాడు. ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించు, నిన్ను బాగు చేస్తాడు. ఇట్టి కృప మనందరికి దొరుకునుగాక. దేవుడు సహాయము మనకు అందినుగాక. ఆమేన్. మరలా రేపు ఉదయాన్నే ఇలాగ కలుసుకుందాం.